శివుడు ఎక్కువగా అర్థమయ్యేది వరకు నా తండ్రి పరమేశ్వరుడు ఇది, నా ఈశ్వరుడు ఇది, నాకు నా ఈశ్వరుడే అన్ని అని అంత గొప్పగా అర్థం చేసుకునేది ఎవరు చెప్పరా? ఎక్కువ ఏదైతే నువ్వు కష్టాలు అనుభవిస్తావో, దుఃఖాలను అనుభవిస్తావో, బాధలను ఎదుర్కొంటావో, నీ జీవితంతో యుద్ధం చేస్తావో వాళ్ళకి శివుడు చాలా దగ్గరగా ఉంటాడు. వాళ్ళకి శివుడు ఎక్కువగా అర్థమవుతాడు. ఎందుకంటే ఇలాంటి ప్రయాణంలో, ఇలాంటి యుద్ధ సమయంలో నీకు తోడుండేవాడు శంకరుడు. అందుకే వాళ్ళకి శంకరుడు ఎక్కువగా అర్థమవుతాడు. ఎందుకంటే శంకరుడి మీదనే కదా అంత భరోసా చేసేది. నేను యుద్ధం చేస్తున్న తండ్రి, నాకు బలాన్నివ్వు, నాకు శక్తినివ్వు, నాకు ధైర్యాన్నివ్వు, ఎలాంటి యుద్ధాన్నైనా నేను గెలిచి నీ ముందు నిలబడతా, ఇది నీ యొక్క భక్తుడు అని నిలబడి పరమేశ్వరుడు యొక్క ఆశీస్సులు తీసుకుంటాడు కదా. మరి తనకే కదా ఎక్కువ శివుడు అంటే అర్థమయ్యేది, తనకే కదా శివుడు అంటే ఎక్కువ గొప్పగా తెలిసేది. అందుకే అంటున్నా, శివుణ్ణి స్మరించండి, శివుణ్ణి ధ్యానించండి, శివుడి యొక్క అనుభూతిని పొందండి. ప్రతి ఒక్కరూ శివ భక్తులకు చెప్తున్నాను, శివుడి యొక్క అనుభూతిని పొందండి, శివుని యొక్క అనుగ్రహం పొందండి. ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. హర హర మహాదేవ శంభో శంకర.